అప్పట్లో మీ పాస్టర్ గారు రాసేవాడు, పుస్తకాలు రాస్తే ఆయన తెలుగు నాకు అర్థమయ్యేది కాదు. అంటే మామూలుగా చెప్తున్నానమ్మా, స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆయన ఇంగ్లీష్ మంచిగా రాస్తాడు, చాలా నీట్గా రాస్తాడు ఇంగ్లీష్. తెలుగు మాత్రం సరిగా రాదు. ఆయనకి తెలుగు సరిగా రాదు, నాకేమో ఇంగ్లీష్ సరిగా రాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం మీద ఎప్పుడైనా ఒకసారి సరే ఆయన ప్రసంగాలు ఏదో రాసుకుంటున్నాడు, అసలు ఏం రాశాడో అని ఆయన ప్రసంగ పుస్తకం తీసుకుంటే ఏం అర్థం అయ్యేది కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఇంగ్లీష్ అయితే చాలా మంచిగా రాస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద ఈ రీతిగా చక్కగా, ఎందుకనంటే చాలా చోట్ల మరి ఇంచుమించు మా చోట్ల క్రిస్మస్ అంటే ఇక డ్యాన్స్లని స్కిట్లని ఏదోదో స్తోత్రం కలుగును గాక పనులు చేస్తూ ఉంటాం. చక్కగా మీ పాస్టర్ గారు మంచిగా మీ చేత ఒక్కొక్కరికి చేత ఒక్కొక్క ఆత్మ సంబంధంగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మీలో విత్తబడినటువంటి విత్తనాలు నిశ్చయంగా రాబోయే దినాల్లో ప్రభు ఖచ్చితంగా వర్ధల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆధ్యాత్మిక విషయాల్లో, భౌతికమైన విషయాల్లో కూడా మరి దేవుడు మిమ్మల్ని వర్ధల చేయును గాక. ఈ చోటే కాకుండా ఇంకా జరిగేటువంటి చోట్ల కూడా చెప్పారు. ఒక 9 మంది దాకా, 8 మంది, ఇక్కడ ఒక 3, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 3, ఆ తర్వాత వారంలో మరొక 2. చక్కగా ధైర్యంగా ఉండండి. స్తోత్రం కలుగును గాక. చక్కగా ప్రైజ్లో చక్కగా సంతోషంగా ధైర్యంగా మనం చేసేది ఎవరి పని? దేవుని పని. అంతే. దేవుని పని చేస్తున్నాం కనుక ఖచ్చితంగా దేవుని మీ మీద ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్కు నోటితో పలుకుతున్నారు, ధైర్యంగా నిలబడి పలుకుతున్నారు కనుక దేవుని దీవెన ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు, దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, మహోన్నతుడువైన మా ప్రభువా, నీ మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మా ప్రియ దైవ సేవకులు స్టీఫెన్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు వారి హృదయములో ఉంచినటువంటి భారాన్ని బట్టి అయ్యా, మరి క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ఆయా ప్రాంతాలలో కూడా సువార్త ప్రకటించాలని వారి హృదయములో మీరు ఉంచిన భారాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిశ్చయముగా మీరు వారిలో ఉంచినటువంటి భారాన్ని బట్టి తండ్రి జరిగించబడుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కుటుంబాన్ని, ఈ గృహాన్ని మీరు సిద్ధపరిచారు. అలాగే స్థానిక విశ్వాసులను, ఈ ప్రాంత ప్రజలను మీరు నడిపించారయ్యా. అందును బట్టి స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు పాడినటువంటి పాటల ద్వారాను మరి చిన్న బిడ్డలు చక్కగా నాయన వాక్య లేఖనాలు చదవడే కృపను మీద ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. యేసు నామములో బిడ్డలను దీవిస్తున్నాం నాయన. నీ నామ ఘనత కొరకు బిడ్డలను బలపరిచి వాడుకోనండి. అలాగే ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు, కొన్ని మాటలు మీరు నా హృదయంలో ఉంచిన మాటలు మీ బిడ్డలతో పంచుకొని ఉండగా ఆ మాటలు మీ బిడ్డల హృదయాలలో ప్రతిఫలింపజేసి మహిమను మీరు పొందుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు పుల్లగా మరలా ఈ రాత్రి మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపారు. అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, సేవకులు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి మేము కూడా బాగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. భయంకరమైన వరదలు వచ్చినా మొత్తం మీద వరదలన్నింటిలో దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఈ క్రిస్మస్ దినాలలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నిజంగా క్రిస్మస్ పండుగ అంటే ఏడి షికామ్ అనే గారు కొన్ని మాటలు చెప్పారు. మీ ఊరు వచ్చారు కదా, ఏడి షికామ్ అనే గారు మీకు గుర్తుంది కదా. అయ్యగారు కొన్ని మాటలు చెప్పారు. ఏమిటి క్రిస్మస్ పండుగ అనంటే, ఒకటి కంటికి పండుగ అంట. దేనికి? కంటికి పండుగ.
రెండోదేమో పంటికి పండగ అంట. దేనికి? పంటికి. మూడవదేమో ఒంటికి పండగ అంట. దేనికి? ఒంటికి. నాలుగోదేమో ఇంటికి పండగ అంట. ఏంటికి? మొదటేమో కంటికి పండగ, పంటికి పండగ, ఒంటికి పండగ, ఇంటికి పండగ. కంటికి పండగ అంటే చక్కగా మంచి మంచి స్టార్లు పెడుతుంటారు, లైటింగ్లు వేస్తూ ఉంటారు, డెకరేషన్లు చేస్తూ ఉంటారు. చూడండి, చక్కనిటువంటి రంగురంగులతో కనువిందు చేస్తూ కంటికి పండుగ. ఆ తర్వాత పంటికి పండుగ అంటే కొంతమంది పప్పులు వండుకునేవాళ్ళు, కేకులు కోసుకునేవాళ్ళు, బిర్యానీలు చేసుకునేవాళ్ళు, చికెన్ పీసులు చేసుకునేవాళ్ళు. చక్కగా పంటికి పండుగ. పళ్ళకి ఎంత పండుగ. స్తోత్రం. కొంతమంది క్రిస్మస్ రోజు అంతా అదే పనిలో ఉంటారు. ఏంటి? చర్చికి వచ్చే పండుగ చేసుకునే దానికి ముందు చక్కగా పాలకు పండుగ చేసుకుంటారు. మూడవది ఏంటి? ఒంటికి పండుగ అంట. ఒంటికంటే చక్కగా కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త డ్రెస్సులు. స్తోత్రం. అవసరమైతే అప్పు చేసైనా, ఇంకో మీ పాతగారు చెప్తున్నారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు ఓడవని అవసరం లేదంట. మనోళ్ళే కొన్ని మొత్తం మీద కింద ఊడ్చుకెళ్తుంటారు. స్తోత్రం. అట్లా ఒంటికి పండుగ అంట. ఆ చివరేమో నాలుగవది ఇంటికి పండుగ. అంటే చక్కగా ఇంటికి సున్నాలు వేస్తారు, రంగులు వేస్తారు, చక్కగా బూజులు మొత్తం దులుపుతారు, మొత్తం అన్ని కడిగే పనిలో. ఇక పండుగ అంటే చాలా మంది ఇవే 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 కార్యక్రమాలని పండుగ అంటే ఎక్కువ జరిగే దిగే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా మీ పాస్టర్ గారు పండుగ నిర్వచనానికి చక్కగా పిల్లలకు మంచి మాటలు. ఒకటి, కృప. ఈ పండుగ ద్వారా మనకి ఏమనుగ్రహించబడింది? దేవుని కృప అనుగ్రహించబడింది, సంతోషం అనుగ్రహించబడింది, వాగ్దానం మనకి అనుగ్రహించబడింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి ఏదో చెప్దామని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక మారిపోయింది. ప్రైజ్లా. గట్టిగా స్తోత్రం చేద్దాం. గట్టిగా. మనకు పరిచయమైనటువంటి కొన్ని మాటలు. క్రిస్మస్ దినములలో లేదా క్రీస్తు జన్మదినములలో ఆనాటి ప్రజలలో, క్రీస్తు పుట్టిన సందర్భములలో ఆనాటి ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా రూపాంతరం చెందిందో, లేదా ఏ రీతిగా వారు మార్చబడ్డారో కొన్ని మాటలు క్లుప్తంగా దైవ లేఖనాల నుండి మనం చూద్దాం. చూడండి. మొదటి మాటగా లూకా సువార్త, లూకా సువార్త మొదటి అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా. అలాగే మరొక మాట చదవండి. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చాలు. క్రిస్మస్ దినాలలో మొదటి మాట మరియలోని రూపాంతరం. ఏంటి చెప్పండి? లేదా మరియలోని మార్పు అని మనం చెప్పుకోవచ్చు. ఏమిటి మరియలోని మార్పు అనంటే, అక్కడ 34వ వచనంలో మరియ మాట్లాడిన మాట ఇది ఎలాగూ జరుగును అని మాట్లాడింది. ఆ తదుపరి వచనాల్లోనే 38వ వచనంలో వచ్చేటప్పటికి నీ మాట చొప్పున నాకు జరుగును అని. అనగా మరియలో కలిగినటువంటి మార్పును మనం చూస్తే, ఆమె అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి మార్చబడింది.
ఆమె చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, మనం చూస్తూ ఉండగా దైవ లేఖనాలలో వ్రాయబడి ఉంది, కొన్ని సంవత్సరాలకు పూర్వమే ప్రభు పలికించారు. ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని. కనుక తను పలికించినటువంటి మాటను నెరవేర్చడానికి, ఒక పాపము లేని పరిశుద్ధునిగా ఈ లోకములోనికి ప్రభువు రావడానికి ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడానికి ముందుగా ఒక వ్యక్తిని సిద్ధపరచడం కొరకు దేవుడు ప్రపంచమంతటిని చూస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కదా, నోవాహు దినాలలో వాడును సిద్ధపరచడానికి ప్రపంచమంతా చూస్తున్నారు కదా. కీర్తనలో కూడా రాయబడి ఉంది, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని ప్రభు అటు ఆకాశం అంతా పరిశీలన చేశారు. అలాగా ప్రభు అందరినీ పరిశీలన చేస్తూ ఉండగా వారిలో యవనస్తురాలు, పరిశుద్ధురాలు, విధేయురాలు, మంచి ప్రార్థనా పుర్రాలు, దేవునికి లోపడేటువంటి ఒక మంచి స్వభావము కలిగినటువంటి మరియ కనబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటికి ఆమెకు ఒక 18 ఏళ్ళు, 19 ఏళ్ళు ఉండొచ్చేమో మరియకు. అయితే ఆ మరియ యొక్క జీవితం అంతటిని ప్రభు గమనించిన వాడే ఆమెకు ఈ సమాచారం తెలియపరచడానికి దేవదూతను ఆమె దగ్గరికి పంపారు. ఎవరిని? ఎవరా దూత? గాబ్రియేలు దూత. మరి అలా ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని అంటే, ఇక ఆమె వెంటనే తొందరపడిపోయి, ఏంటా ఈ శుభవచనమేమిటా, ఈ దర్శనమేమిటా అని ఆలోచన చేస్తా ఉంది. ఆలోచన చేస్తా ఉండగా ఆ దూత అంటాడు, మరియా భయపడవద్దు, భయపడవద్దు, దేవుని వలన కృప పొందావు, నువ్వు గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడు. తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇవ్వబడింది. యాకోబు వంశస్థుల్ని ఆయన యుగ యుగములు ఏలుతాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని దేవదూత రాబోయే సంగతులు, క్రీస్తును కూర్చున్నటువంటి విషయాలు దేవదూత ఆమెకు చెప్తా ఉన్నప్పుడు ఆమె మధ్యలో ఆగడాగడాగడాగడ ఒక మాట అగండి. దేవదూత వెంటనే ఆగాడు. ఏంటమ్మా మరియమ్మ అంటే, నేను ఇంకా పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. అని అడిగినప్పుడు దేవదూత అన్నాడు, అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుడైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి నీకు పుట్టబోయే శిశువు కూడా పరిశుద్ధుడు అని అంతటితో ఆగకుండా అక్కడ ఆమెకు ఒక ఉదాహరణ చూపిస్తుంది, ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే, ఇదిగో నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్, వృద్ధాప్యములో కూడా ఇప్పుడు ఆమె గర్భము ధరించింది, ఆమెకి ఇప్పుడు 6వ మాసం, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు అని ఎప్పుడైతే దేవదూత ఎలిజబెత్తును గూర్చి ఒక మాట చెప్పిందో విని వెంటనే ఆమె అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఇదిగో నేను ప్రభువు దాసుడా. స్తోత్రం కలుగునుగాక. అందరూ నా వైపు చూడండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవదూత వచ్చి జరగబోయే దేవుని కార్యాన్ని వివరిస్తున్నాడు. దేవదూత వచ్చి జరగవలసిన దేవుని కార్యమును గురించి, దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను గురించి, ఆమె జీవితంలో జరగబోయే కార్యాల గురించి దేవదూత వివరిస్తుంటే, ఇప్పుడు దేవదూత చెప్పే సంగతులన్నీ ఆమెకు, ఆ సంగతులని ఎలా ఉన్నాయి? కొత్తగా ఉన్నాయి. ఆ సంగతులన్నీ ఆమె గ్రహింపుకు మించినవిగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆమె అడుగుతుందయ్యా, నీవైతే చెప్తున్నావు ఇది నా జీవితంలో
ఎలా జరుగుతుంది? స్తోత్రం కలుగునుగాక. రోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, నేటి దినాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఆ రోజు మరియ దగ్గరకు గాబ్రియేలు దూతను పంపినట్లుగా ఈరోజు దైవజనుడిని దేవుడు మీ మధ్యలోనికి పంపించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటి? దైవజనుడిని దేవుడు మీ మధ్యలోనికి పంపాడు. ఆ దైవజనుడు నిలవబడి మీ జీవితంలో జరగబోయే దేవుని కార్యాలను గురించి, నీ కుటుంబంలో జరగబోయే దేవుని ప్రణాళికల గురించి, నీ కుటుంబంలో జరగబోయే దేవుని ఉద్దేశాల గురించి దైవజనుడి ద్వారా దేవుడు పలికిస్తున్నప్పుడు మనం కూడా నరమాత్రులమే కదా, మనం కూడా మరియ లాంటి వాళ్ళమే కదా. మనం కూడా అడుగుతూనే ఉంటాం, ఏమని? పాస్ గారు మీరైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఇది ఎలాగో జరుగుతుంది, నా కుటుంబంలో ఈ కార్యం ఎలా జరుగుతుంది? స్తోత్రం కలుగును గాక. ఇదిగో పిల్లలు ఎలా రక్షణ పొందుతారు, కుటుంబంలో మేలు ఎలా జరుగుతుంది, భర్త ఎలా మారు మనసు పొందుతాడు, బిడ్డలు ఎలా ప్రభు దగ్గరికి వస్తారు, నా కుటుంబం ఎలా దీవించబడుతుంది, ఇది ఎలా జరుగుతుంది? మీరు ఎప్పుడైనా అడిగారా ఇది ఎలా జరుగుతుంది? ఇలా చాలా సార్లు మన జీవితాల్లో మనం కూడా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది మనం భావిస్తాం. అయితే దేవదూత పలుకుతున్న మాటను తెలుసా? ఇది ఎలా జరుగుతుందంటే ఇది శక్తి చేతనైనను బలము చేతనైనా కాదు, కానీ దేవుని ఆత్మ చేతన ఈ కార్యం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చెప్పగలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది? నా అప్పులు తీర్చబడతాయా? ఇది ఎలా జరుగుతుంది? నా కుటుంబం అంతా రక్షించబడుతుందా? ఇది ఎలా జరుగుతుంది? నా కుటుంబంలో మేలు కలుగుతుందా? ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది చెప్పండి? కేవలము దేవుని యొక్క ఆత్మ చేతన జరుగుతుంది. అయితే దేవదూత ఆ మాట పలికిన తర్వాత ఇప్పుడు నా వైపు ఒకసారి, మరియా అవిశ్వాసములో నుండి విశ్వాసంలో రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది ఎలా జరుగుతుంది అనే మనసులో నుండి ఇది జరుగుతుంది అని నమ్మడానికి ఎన్ని నెలలు పట్టింది? ఎన్ని నెలలు పట్టిందమ్మా? నిమిషాల్లోనా? నిఖిల మంచి క్యాచ్ చేసింది. స్తోత్రం కలుగును గాక. నిఖిలేగా? ఓకే, రక్తం చేయి. అయితే మనం చూస్తా ఉన్నప్పుడు మరియా అప్పుడు అంటుంది ఇది ఎలా జరుగుతుందని. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఇది ఎలా జరుగుతుందని ఒకవేళ అవిశ్వాసం దగ్గర వచ్చి కూర్చున్నారేమో, ఇది ఎలా దేవుడు జరిగిస్తాడో, ఇది అసలు జరుగుతుందా లేదా అని అవిశ్వాసంతో వచ్చి కూర్చున్నారేమో. ఈ ప్రసంగపు ముగింపు కల్లా మీలో ఏం కనబడాలి? ఇది జరుగుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు, దేవదూత పలికిన ఏ మాట నిరర్థకము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విజయభగతి మాట చెప్పండి. దేవుడు చెప్పిన కొంచెం దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు. 3 సార్లు చెప్పండి మాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాదు. 3 సార్లు చెప్పండి మాట. ఆమేన్. ఎన్నిసార్లు చెప్పండి మిమ్మల్ని? మరి మీరు ఎన్నిసార్లు చెప్పారు? ఇంకో 2 సార్లు చెప్పండి. నేను చెప్పకుండా చెప్పండి మిమ్మల్ని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరియా ఆమెలోనే ఒక అవిశ్వాసంతో తన ముందు నిలబడింది ఎవరు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూత. ప్రకృతికి అతీతమైన కార్యాలు చెప్తున్నప్పుడు, ప్రకృతికి అతీతమైన ఉద్దేశాలు చెప్తుంటాం అనుకుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యం కదా, ఇది జరగదు కదా అని అనుకుంది. కానీ ఎప్పుడైతే ముగింపులను వెంటనే అంటది, అయ్యా నేను ప్రభు దాసురాన్ని,
నేను ప్రభు యొక్క దాసురాల్ని. ఈరోజు నీలో కూడా ఇటు విశ్వాసము కలుగును గాక, మీలో కూడా ఇటు నమ్మకము కలుగును గాక, మీలో కూడా ఇటు మనస్సు కలుగును గాక. గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏమంటుందమ్మా? ఆమె ఏమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. విశ్వాసములో నుండి అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి ఆమె వెనువెంటనే ఏమైందంటే రూపాంతరం. అవిశ్వాసపు మాటలో నుండి విశ్వాసములోనికి నడిపించబడింది. ఇది ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ వేసినటువంటి ఆమె వెనువెంటనే అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దేవుని మాట నిరర్థకమో కాదు, దేవుని మాట నిష్ఫలమో కాదు. స్తోత్రం కలుగును గాక. మనుషులు చేసిన వాగ్దానాలు కాదు, మనుషులు ఇచ్చిన మాట కాదు. చాలా సార్లు మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాట ఇస్తారా, కొన్ని నెలల తర్వాత ఇచ్చిన మాట తప్పిపోతారు. మనుషులు మాట ఇస్తారా, ఇచ్చినటువంటి మాట కొన్నిసార్లు ఆ మాటను వాళ్ళు మర్చిపోతారు. అయితే ఆయన మాట మార్చుటకు నరమాత్రుడు కాడు, ఆయన మాట మార్చుటకు నరుడు కాడు. ఆయన ఖచ్చితంగా ఆయన మాట నిరర్థకమో కాదు. కనుక మనలో ఈ విశ్వాసం ఈ దినమందు వెత్తబడును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది దర్శనము ద్వారా దేవుడు మీకు ఇచ్చిన మాట కావచ్చు, దైవచనుడి ద్వారా దేవుడు మీకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, వాక్యము ద్వారా దేవుడు మీకు ఇచ్చినటువంటి మాట కావచ్చు. అది ఏ విధమైన అసాధ్యమైనదైనా, అది ఒకవేళ జరగలేనిది స్థితిలో ఉన్నా, అది ఏమాత్రం అసాధారణమైనదైనా, అది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మాట జరుగుతుంది. అది ఏ విధంగా నెరవేర్చబడుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకనంటే దేవుని మాట నిరర్థకమో కాదు. కనుక మరియా అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి నడిపించబడింది. ఈరోజున నీ నా జీవితంలో కూడా ఒకవేళ ఇది ఎలా జరుగుతుంది, ఇది ఏమైనా ఒక అవిశ్వాసములో ఉన్నామేమో, ఖచ్చితంగా విశ్వాసం వైపునకు నడిపించబడుదుముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. రెండవ మాటగా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అలాగే 24వ వచనం చదవండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. చాలు చూడండి, మొదటి వ్యక్తిగా మనకు మరియ కనబడతా ఉంది. ఆమె అవిశ్వాసములో నుండి విశ్వాసము నడిపించబడి. ఇది ఎలా జరుగుతుందనే మాటలో నుండి నీ మాట చొప్పున నాకు జరుగుతుందా అని పలికింది. రెండవదిగా యోసేపును మనం చూస్తా ఉన్నప్పుడు, యోసేపు జీవితంలో తన భార్య ప్రదానం చేయబడింది. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ అనో నిశ్చితార్థం అంటాం కదా, అట్లా ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తరువాత ఆమె గర్భవతిని తెలిసింది. ఇప్పుడు ఆమె విషయంలో యోసేపు నిద్రపడట్లా, తలమనుకలైపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక యోసేపు బాగా ఆలోచించి ఒకవేళ ఈ సంగతి కనుక పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తే ధర్మశాస్త్రం ప్రకారం వారు రాళ్లతో కొట్టాలి. అయితే ఈ మాటను పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి యోసేపు ఇష్టపడలా. అనుకున్నాడు ఆమెను ఎక్కడికైనా చూసుకుని వెళ్ళి రహస్యముగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదాం, రహస్యంగా ఆమెను విడనాడే ఉద్దేశిద్దాం, లేకపోతే ఎవరికి చెప్పబెట్టుకుని వెళ్ళిపోదాం అని యోసేపు విడిచిపెట్టాలి అని ఉద్దేశించి ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు దేవదూత
యోసేపుకు కలలో ప్రత్యక్షమై, స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడవద్దు. ఎన్ని మార్లు లేఖనాలు నువ్వు చదవలేదు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టునని వ్రాయబడి ఉంది కదా. తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించడం వ్రాయబడి ఉంది కదా అని దేవుని యొక్క దూత యోసేపుని హెచ్చరిక చేసిన వెంటనే యోసేపు వెనువెంటనే నిద్ర మేల్కొని ఉదయాన్నే భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయామా, దా, ఎవరేమనన్నా పర్లేదు, ఎవరెన్ని మాటలు పలికినా పర్లేదు, నేను నీ పక్షంగా నిలబడతాను అని చక్కగా తన భార్యను చేర్చుకొని ఆమెకు అండగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. మొదటేమో విడనాడడానికి ఉద్దేశించాడు. తీరా ఎలా మార్పు చెందాడు? ఎలా మార్పు చెందారో అని అంటే, విడనాడకి నాడడానికి ఉద్దేశించిన యోసేపు చేర్చుకునే విధంగా యోసేపు మార్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అంటే అసమాధానములో నుండి సమాధానానికి నడిపించబడ్డాడు. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా విడిపోయే కుటుంబాలు, లేకపోతే గలిబిలికి కారణమైనటువంటి కుటుంబాలు, గలిబిలికి కారణమైనటువంటి పరిస్థితులు, లేక కలవరాలకు కారణమైనటువంటి పరిస్థితులు, నిశ్చయంగా విడిపోయే కుటుంబాలను కూడా దేవుడు సమాధానపరచగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. విడిపోయే పరిస్థితులు, విడిపోయే స్థితిగతులు, దూరమైపోయే పరిస్థితులు, ఆ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు సమాధానపరచగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నా సేవ ప్రారంభ దినాల్లో మరి ఇంచుమించు ఒక 2008, 2000 ఆ ప్రాంతాల మధ్యలో, 7 ఆ ప్రాంతాల మధ్యలో మా రాజీవ్ నగర్లో కొంతమంది, బహుశా మీ సైడ్ ఉంటారు లేదు తెలియదు కానీ, విజయనగరం నుండి, వైజాగ్ నుండి ఆ ప్రాంతాల్లో వచ్చిన కొంతమంది తూర్పు వాళ్ళు అని అంటారు మా ప్రాంతాల్లో. స్తోత్రం కలుగును గాక. ఎక్కువ తూర్పు కాపులని, తూర్పు వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో. ప్రైజ్లా అంటే ఆ ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఉన్నారు, ఒకవేళ పొరపాటు క్షమించండమ్మా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే తీరా రాజనగర్లో ఒక అమ్మాయిని విజయనగరం ఇచ్చి వివాహం చేశారు. సొంత మేనమామే అనుకుంటా, మరి బహుశా బంధువులేమో. అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధానం లేని పరిస్థితులు, కొట్లాట్లు, గొడవలు. అతను పెద్ద శాడిస్ట్ అంట, చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడంట. ఇక ఆ మూర్ఖంగా ప్రవర్తించే పరిస్థితులు బట్టి ఆ అమ్మాయి ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసినామా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉండను, వచ్చేస్తాను అంటే ఇక్కడ ఉండి ఇలా అన్నారు. చచ్చితే అక్కడే చావు, ఎక్కడికి మాత్రం రావద్దు అని చెప్పాను. అనేటప్పటికి ఇక ఆ అమ్మాయి ఇటు రాలేక అటు రాలేక ఎటు వెళ్ళిపోయింది. నువ్వు అక్కడ ఏంటి ఎటు వెళ్ళిపోయిందో తెలియలేదు. స్తోత్ర. ఎటు వెళ్ళిపోయిందో. ఇక వాళ్ళు అక్కడ ఎదగడం ప్రారంభించారు, ఇక్కడ వీళ్ళు ఎదగడం ప్రారంభించారు. తెలిసిన చోట్లల్లా వెతుకుతున్నారు కానీ ఆ అమ్మాయి ఏమైందో తెలియలేదు. వెతకగా ఇక వాళ్ళు అనుకున్నారు ఇక చనిపోయిందేమో, ఏదైనా చేసుకుందేమో అని దరిదాపు అనుకుంటా ఉన్నారు. సుమారు మరలా ఒక 8 నెలల తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుండి లెటర్ వచ్చింది. స్తోత్ర. నేను ఏదన్నా చేసుకున్నాను, వేరే చోటుకి వెళ్ళిపోయాను, కానీ అక్కడ ఒక సేవకురాలు నన్ను పట్టుకొని తీసుకొని వచ్చి, అమ్మా నువ్వు ఇక్కడ చేయకూడదు అని చెప్పి నన్ను లాక్కొచ్చిందమ్మా. 2 నెలల పాటు నేను ఆ సేవకురాల దగ్గర, ఆ పాశ్రమ దగ్గర, చర్చిలోనే నేనున్నాను అని చెప్పి నేను పలానా చోటు ఉన్నానని లెటర్ రాసింది. పోతే పోయిందులే అని అనుకోకుండా తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయి ఆమెను తీసుకుని వచ్చి, మరి వెళ్తావమ్మా అంటే అసలు నేను
వెళ్ళను కాదు వాళ్ళని, అసలు నాకు ఆ భర్తే వద్దు, నాకే భర్త. ఇంకా అక్కడ సేవకురాల దగ్గర ఉంది కదా, ఈ 8 నెలల పాటు చక్కగా అమ్మాయికి ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఇలా దేవునిలో ఉన్న ప్రేమ, దేవుని రుచి అర్థమైంది. తీరా అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చి రాజుగారు తీసుకొచ్చాక ఒక అమ్మాయి మా చర్చికి ప్రార్థనకు రావటం మొదలుపెట్టింది. స్తోత్రం కలుగునుగాక. మా చక్కగా ఇంట్లో ఎవరు వచ్చేవారు కదా, అమ్మాయి వచ్చేది, పాటలు పాడుతూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది, చక్కగా వాక్యం చదువుతూ ఉండేది. ఇలా 1 సంవత్సరం గతించింది. ఎప్పుడు అక్కడికి వెళ్ళమ్మా అని ఊసెత్తినా కానీ నేను మాత్రం వెళ్ళను. ఇలా దరిదాపు 2 సంవత్సరాల పాటు ఎడమైపోయింది. స్తోత్రం. దూరం అయిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయాయి. ఈలోగా క్రొత్త సంవత్సరం రోజు ఇప్పుడు చర్చిలో మరి మీ అయ్యగారి వాగ్దానాలు ఇస్తారు లేదు తెలియదు, ఫస్ట్ ఇస్తారా? ఆ కొత్త సంవత్సరం రోజున చర్చిలో వాగ్దానాలు ఇస్తాం కదా. సరే, ఆ వాగ్దానాలు ఇచ్చే సమయంలో ఆ అమ్మాయి కూడా ప్రార్థన చేసుకుని ఒక వాగ్దానం తీసుకుంటే ఆ వాగ్దానం మీద ఒక వాగ్దానం వచ్చింది ఆ అమ్మాయికి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం తీసుకొని పక్కన విశ్వాసులు ఉంటారు కదా, విశ్వాసం చూపించింది. అమ్మా నాకు ఈ వాగ్దానం వచ్చింది ఏంటి అని. ఆ విశ్వాసులు చెప్పారు బహుమానం అంటే ఏంటి, గర్భఫలం అంటే. అవి వెంటనే పక్కన ఉందంటే అమ్మా దేవుడు నీకు ఈ సంవత్సరంలో పిల్లలు అవ్వబోతున్నారు అని చెప్పింది. ఊరుకో నువ్వు భలే చెప్తావు, అసలు మా ఆయనకే దూరం అయిపోయాను నేను, 2 సంవత్సరాలు ఎడమైపోయింది, నాకు పిల్లలేంటి అని. ఇక ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్తోత్ర ఆ మాటని నమ్మల. తీరా జనవరిలో అయిన తర్వాత వాగ్దానం తీసుకున్న ఒక 10 రోజుల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది కదా. ఆ సంక్రాంతి పండుగకి వాళ్ళ ఆయన అక్కడ కొంతమంది పెద్దలతో పాటు అక్కడ నుండి ఒక పాస్టర్ గారిని తీసుకొని వచ్చాడు. దేనికి? మాట్లాడడానికి పాస్టర్ గారిని తీసుకొని వస్తే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారిని పిలవమన్నాడు. అప్పుడు అక్కడ పాస్టర్ గారు నాకు మహా అయితే ఒక 17 ఏళ్ళు ఉంటాయి అంతే. దేవునికి స్తోత్రం. ఇక నేను బాగలేనంటే మా పక్కన కూర్చున్నా. నేను తర్వాత మా అమ్మగారు పక్కన కూర్చున్నమ్మా అట్లా కాదు, ఈసారికి చూడు మీ ఆయన చాలా మారాడు, ప్రార్థనకి ఈ మధ్య ప్రార్థనకు వస్తున్నాడు, అందుకే నేను కూడా వచ్చాను, ఈసారికి చూడమ్మా అని బ్రతిమలాడి, పాస్టర్ గారు బ్రతిమలాడి, పెద్దలు బ్రతిమలాడి, వాళ్ళ ఆయన కాలు పట్టుకొని మొత్తం మీద ఆమె ఏం చేసింది, రావడానికి ఒప్పుకుంటే మరలా అందరి సమక్షంలో మళ్ళీ 2వసారి అమ్మాయికి తాళి కట్టించారు. స్తోత్రం కలుగును గాక. తాళి కట్టించి మరలా సంక్రాంతి పండుగకి మళ్ళా విజయనగరం తీసుకొని వెళ్ళి మరలా సంక్రాంతి పండుగకి తిరిగి వచ్చేటప్పటికి చక్కగా ఒక శ్రేష్టమైన కుమారుడు పుట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా. మంచి కుమారుడు పుట్టాడు. పెద్దోడికి మా అయ్యగారు పెట్టారు పేరు షాలేమో అని. సామ్యూయల్ అని పెద్దోడికి మా అయ్యగారు పెట్టారు. 2వది మలికో కొడుకు పుట్టాడు, వానికి సామ్యూయల్ అని నేనే పేరు పెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. విడిపోయిన కుటుంబాన్ని 2 సంవత్సరాలు దూరం అయిపోయిన కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, మరలా కలిపి ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు, భార్య భర్త 2 బాప్తిసం తీసుకున్నారు, చక్కగా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఇక ఒక 4-5 సంవత్సరాలు సంక్రాంతికి వచ్చేది, ఇప్పుడు అదుకోలేదు. ఇక స్తోత్రం కలుగును గాక. కనీసం పండగ పుట్టింటికి అడుగోలేదు. దరిదాపు ఒక 4-5 ఏళ్ళు అయినట్టుగా ఉంది. కనీసం ఈ 4-5 ఏళ్ళు కనీసం కంటి కూడా కనబల్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య వాళ్ళ అమ్మని కనబడితే అమ్మ ఆ లక్ష్మి గారు ఎట్లా ఉంది, బాగుంది అంటే అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు, ఇక్కడికి రావడానికి అసలు అదివరకేమో. స్తోత్రం కలుగును గాక. చూడండి, యోసేపట విడనాడ ఉద్దేశించాడు, ఆ తర్వాత తెల్లారి పొద్దునకి ఏం చేశాడు, మరలా చేర్చుకున్నాడు. మన దేవుడు కుటుంబాలలో సమాధానం కలగచేయగలిగిన వాడు. విడిపోయిన కుటుంబాలను సమాధాన పరిచేవాడు ఆయన. చెప్తాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. విడిపోయిన పరిస్థితులు చక్కదిద్దేవాడు ఆయన. పాడైపోయినటువంటి పరిస్థితులు చక్కదిద్దగలిగిన వాడు ఆయన. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అవమానాలను ఆశీర్వాదముగా, నింద దీవెనలుగా మార్చి
అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో. అందరికి వచ్చిన పాడు, అందరు పాడదాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆమేన్. యేసయ్యా ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, 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 ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. చూడండి, మరియ జీవితంలో జరిగిన కార్యం, ఆమె అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి మార్చబడింది. ఇది ఎలా జరుగును అనే పరిస్థితుల్లో నుండి నీ మాట చొప్పున జరుగును. అలాగే రెండవదిగా యోసేపు జీవితంలో విడనాడును ఉద్దేశించినటువంటి యోసేపు తిరిగి చేర్చుకునే విధంగా అసమాధానములో నుండి సమాధానకరమైన స్థితికి యోసేపు నడిపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మూడవ మాటగా చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనము నుండి, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అలాగే 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అక్కడ మనం చదువుతున్నాం 9వ వచనంలో, గొర్రెల కాపరులు మిక్కిలి భయపడిరి. ఇక్కడ మరలా 17వ వచనం చదువుతున్నాం. 18వ వచనంలో, గొర్రెల కాపరులు చెప్పిన మాటలు వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. మూడవదిగా చూస్తున్నప్పుడు, గొర్రెల కాపరులు మిక్కిలి భయము నుండి మిక్కిలి ఆశ్చర్యపరిచే స్థితిలోనికి నడిపించబడ్డారు. అందుకే మాట చెప్పండి, మిక్కిలి భయము. ఇంకోసారి చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. మిక్కిలి భయం అంటే కొన్నిసార్లు మనం నడిపించబడేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయము కలిగించేటువంటి పరిస్థితులు. అసలు నాకు భయం లేదండి అన్న ఒకసారి అసలు చెప్పండి అమ్మా, నాకు అసలు భయం లేదు, మనం అసలు అట్లా ధైర్యం అన్న వాళ్ళు ఒకసారి గట్టి అల్లు చెప్పండి కదా. అందరిలో కూడా ఏముంది? భయం ఉంది. కొంతమందికి భయంలోనే వాళ్ళకి పిహెచ్డి అన్నమాట. అంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఏంటి? మిక్కిలి భయం. ఎందుకనంటే అందరూ
దెయ్యం వస్తే భయపడతాడు. వీళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరో? వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు? దేవదూతను చూసి భయపడుతున్నారు. గడగడగడ వణికిపోతున్నారు, మిక్కిలి భయంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు. అయితే దేవదూత వచ్చి అంటుంది, మీరు భయపడవద్దు, లోకమంతటికి కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమాను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడు, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పడంతో ఇక అర్ధరాత్రి పూట గొర్రెల కాపుర్లండి. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎందుకని అని అంటే, ప్రభు వచ్చారు, ప్రభువును చూడడానికి దేవదూతలు అందరూ వచ్చేసారు. మనలో ఒక స్వభావం ఉంటుంది. ఏంటో స్వభావం అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప తట్టుకోలేని ఆనందకరమైన కార్యవేదన జరిగిందనుకోండి, ఇక మనం మౌనంగా అటు కూర్చుంటామా? వెంటనే ఇంటి పక్కన వాళ్ళ దగ్గరకో, ఇంటి ఎదురు వాళ్ళ దగ్గరకో, ఎవరికొళ్ళకి బాగా ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం? స్తోత్రం కలుగును గాక, ఇదిగో జాక్పాటు తగిలింది, లేకపోతే ఇదిగో నేను అనుకున్న కార్యం జరిగింది, ఇది మంచి జరిగిందని వెంటనే సేవకులకో, విశ్వాసులకో, పక్కలకు ఎవరికొకరికి ఏం చేయాలి? మనమా చెప్పకుండా మనము ఉండలేం. ఖచ్చితంగా మన స్నేహితుడికి వెంటనే చెప్తాం. ఇప్పుడు దేవదూత వచ్చాడు, ప్రభువును చూడగానే ఎంత సంతోషం అనిపించిందంటే, దేవదూతకి ఎంత ఆనందం అనిపించిందంటే, ఎందుకనంటే వారు అన్ని సంవత్సరాలు యుగయుగాలు పరలోకంలో ఉన్న ప్రభువును చూడడానికి లేదు. ఆ మహిమలో ఉన్నటువంటి ప్రభువును వారు ఏమాత్రమో చూడలేకపోయేవారు. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉండేవారు. పరలోకంలో ఉన్న నాళ్ళు వారు ప్రభువును చూడలేకపోయారు. ఎప్పుడైతే ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆయన చూడడానికి పరలోక సైన్యం అంతా కదిలొచ్చిందంటే స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆయన అంటారు కదా పిలుపుతో, ఇదిగో నన్ను చూచినవాడు, పిలుపుతోనేనా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని పలికినట్లుగా మనం చూస్తున్నప్పుడు ఇక వారు ఎంత ఆతృతగా దేవతతో వచ్చి ప్రభువును చూడగానే ఎవరికి చెప్దాం. అయితే మరలా పరలోకం వెళ్ళి దేవదూతలతో చెప్పేంత వరకు ఆగలేక ఎవరు మెలుకుతా ఉన్నారని చూస్తే పక్కన పొలాల్లో ఎవరు కనబడ్డారు? దేవదూతకే. స్తోత్రం కలుగును గాక. వెంటనే పరుగున ఆ ఆనందాన్ని భరించలేక వెంటనే గొర్రెల కాపుల దగ్గరికి వెళ్తే, వాళ్ళు రాత్రి వేళ మందను కాచుకుంటూ వాళ్ళు చలిమంట వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటుంటే ఉన్నపాటున దేవదూత వారి దగ్గరికి నిలబడేసరికి వాళ్ళకి మిక్కిలి భయపడిపోయి గడగడ వణికిపోతా ఉన్నారు. దేవదూత, మీరు భయపడవద్దు, లోక రక్షకుడు జన్మించాడు. స్తోత్రం కలుగును గాక. విమోచకుడు జన్మించాడు, సృష్టికర్త జన్మించాడు అని దేవదూత పలుకుతూ అదృశ్యం అవగానే దేవదూతల సైన్యం అంతా వచ్చేస్తా ఉండగానే గొర్రెల కాపుర్లు పరుగులు అంగించుకున్నారంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూత చెప్పాడు, ఎవరి ఇల్లు అని చెప్పలా, ఆనవాళ్ళు మాత్రం చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటికో బైక్ ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఇంటికో పశువుల పాక ఉండేది. ఆమెను చెప్పండి. ఎందుకని? బెత్లెహేం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి ఏమిటి? బెత్లెహేంలో వారి వృత్తి పశువులు మేపేవారు, గొర్రెలు మేపేవారు. కాబట్టి ఇంటికో పశువులు పాక ఉంటుంది. కాబట్టి వీళ్ళ పరుగు పరుగున ఎక్కడ అని దౌలాడుకుంటూ ఆ రాత్రి రే యాకోబు, ఇదిగో సీమోను అన్నట్లుగా వారు కేకలేసుకొని ఆ రాత్రి అంతా దౌలాడుకుంటూ వెళ్తే ఒక్క పశువుల పాకలో ఏడుపు వినబడింది. స్తోత్రం కలుగును గాక. ఆ దీపపు వెలుగులో పరుగుని వెళ్ళి ఆ తొట్టులో పండుకున్న శిశువును చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం అనిపించిందంటే, ఎంత సంతోషం అనిపించిందంటే స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇక ఆనందాన్ని వారు ఆపట్టుకోలేక మరుసటి దినమని వారు ఏం చేస్తారంటే అప్పటి నుండే ప్రచురం చేయటం ప్రారంభించారు. గొర్రెల కాపరులు చెప్పిన ఈ సంగతులు వినిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రభువునందు పిల్లరా, ఈ రాత్రి వేళ గొర్రెల కాపరులు
మిక్కిలి భయములో నుండి ఎటువంటి స్థితికి నడిపించబడ్డారు? ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు మిక్కిలి భయము. ఏమిటి? కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితులకు భయపడతాం, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులకే భయపడతాం. కొన్నిసార్లు ప్రియ దేవుని పిల్లరా కదా, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది అనుకుంటే మీలో ఎవరైనా ధైర్యంగా ఫోన్ ఎత్తే వాళ్ళు అంటారా? అసలు ఏం జరిగిందో, ఎందుకని ఈ టైంలో ఫోన్ వచ్చిందో. కొంతమంది మహానుభావులు ఉంటారండి, వాళ్ళ ఫోన్లు నొక్కకుండానే వచ్చేస్తాయి. ఏంటి? వాళ్ళు మామూలుగా పడుకోరు, మళ్ళీ ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటారు. ఆ నిద్రలో వాళ్ళు పడతారు. స్తోత్ర. ఆ తలబడితో చెవిడు మొత్తం మీద అనుకోకుండా ఏం చేస్తా ఉంటాయి? ఫోన్లు వచ్చేస్తా ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఇంత రాత్రిలో ఫోను అని తెరా చూస్తే ఏం పలకపోతే ఏంటని మళ్ళీ నేను చేస్తే ఏంటండి పాస్టర్ ఈ టైంలో చేశారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటండి ఈ టైంలో చేశారంట కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎందుకని కొన్నిసార్లు ఆ సమయంలో ఎవరు తలుపు కొట్టినా కదా, కొన్నిసార్లు ప్రతి చిన్న విషయాలు కూడా మనకేమొచ్చేస్తుంది? మిక్కిలి భయం కదా. దీన్నే మనుషులు మనం అనుకున్నది ఏంటంటే బీపీ డౌన్ అని చెప్పండి. కొన్నిసార్లు ఆలోచన ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాక ఏమైపోతున్నా? తట్టేళ్ళని పడిపోతున్నాం, ఇంకా లేకపోతే తట్టేళ్ళని బీపీ పెరిగిపోతా ఉంది. ఇంకా అయితే నిశ్చయముగా మిక్కిలి భయము నుండి ప్రభు మనల్ని విడిపించగలడు. స్తోత్రం కలుగును గాక. మిక్కిలి భయములని వారు ఎలా నడిపించబడ్డారు? మిక్కిలి ఆశ్చర్యములోనికి ప్రభు నడిపించాడు వారిని. స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి, అసమాధానంలో నుండి సమాధానంలోనికి, అలాగే మిక్కిలి భయము నుండి మిక్కిలి ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితుల్లో. ఆశ్చర్యం అని అంటే ఇప్పుడు నా వైపు చూడండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అనుకోండి, మీకు ఆశ్చర్యం ఉంటుందా? మీరు అనుకున్నట్టుగా జరిగితే, నేను ముందు నుండి అనుకున్నాను ఏమని, ఇలా జరిగిద్దని, నేను ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగిద్దని. మనం అనుకున్నట్టుగా జరిగితే మనకి దాన్ని తెగడీసిగా తీసుకుంటాం మనం, ఎందుకంటే నేను అనుకున్నాగా ఇలాగే జరిగిందని. కానీ కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ జరిగినప్పుడు, మనం కోరుకున్న దానికంటే ఇంకా ఎక్కువ జరిగినప్పుడు మనం ఎందులోకి వెళ్ళిపోతాం తెలుసా? ఆశ్చర్యంలోనికి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు గొర్రెల కాపర్లు వారు ఆశ్చర్యపడ్డారు, అంత మాత్రమే కాదు ఇతరులను కూడా ఆశ్చర్యపరిచారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడు ఎవరున్నారిలో, నీకు సాటైనా నీటైనా దేవుడు లేడిలలో. ఇవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, నీకు సాటైనా నీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. మిక్కిలి భయములో నుండి మిక్కిలి ఆశ్చర్యపరిచే స్థితిలోనికి ప్రభువు నడిపించాడు. నిజంగా ఈరోజు మన జీవితాల్లో కూడా ఏ విషయాల్లో మనం భయపడుతున్నామో, లేక ఏ పరిస్థితుల్లో మనము ఆలోచన కలిగి ఉన్నామో, ఏ పరిస్థితులను బట్టి మనం కృంగిపోతున్నామో, దేవుడు మనలను మిక్కిలి ఆశ్చర్యములోనికి నడిపించగలడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిక్కిలి ఆశ్చర్యములోనికి. కృష్ణలంక మందిరంలో
ఒక తల్లి ఉంది. అలాంటి సీనియర్లు కదా, ఎప్పుడు 30-35 ఏళ్ళ సీనియర్. ఆమె అప్పట్లో ఏదో నర్సు పని చేసుకుంటూ చిన్న బిడ్డలను పోషించుకోలేక ఇబ్బంది పడుతూ, ప్రభా నా చిన్న పిల్లలకి పోషించుకోవాలి నాయన, కుటుంబాన్ని నడిపించుకోవాలి నాయన, ఎక్కడ ఇల్లులు కూడా అతిగా దొరకట్లేదు నాయన అని ఒక ఇంటి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు 4 అంతస్తుల బిల్డింగ్ చూపించాడంట. అది పక్కన చూసారా, ఇదన్నీ 1 2 3 4 పైన ఇంకోటి ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మా ప్రార్థన కనబడుతుంది. అయ్యా నేనంటే నీకు మంచి కామెడీ లాగా ఉన్నట్టుంది, నన్ను చూస్తే నువ్వు నవ్వుతున్నట్టున్నావు. నా పిల్లలకే ఏ పోషించువే స్తోమత లేదంటే, అయ్యా 4 అంతస్తుల బిల్డింగ్ అయ్యా చూపిస్తున్నావు నాయన అని ఆమె ప్రార్థన చేసుకొని పూని అడిగి స్తోత్రం కలుగును గాక అని అనుకుందామె. కానీ కాలానుగుణంగా పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, దరిదాపు ఒక 15 ఏళ్ళు అయి ఉంటుంది ఆమె కృష్ణలంకలోని 4 అంతస్తుల బిల్డింగ్ వేసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అనేక మంది, ఆమెకు చిన్న క్లినిక్ ఉంది, వైద్యం చేస్తూ ఇప్పుడు ఆమె ప్రియదేవుని పిల్లల ఆ ఇల్లు ప్రారంభోత్సవం రోజు చెప్తా ఉంది, నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. దాన్ని ఏం చేశాడు, నా చిన్న పిల్లలు ఉన్నప్పుడు దేవుడు చూపించాడు. ఇప్పుడు పిల్లలు ఎదిగే సమయానికి దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈ 4 అంతస్తుల బిల్డింగ్ మీద ఆమె ఒక రూమ్ కట్టిందండి దేవుడి కోసం. ఏంటి, ఒక ప్రేయర్ రూమ్ కట్టింది. నెలలా ప్రేయర్ రూమ్లో 1వ తారీఖు రోజు ప్రార్థన జరిగించుకుంటుంది. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖు ఆమె గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఈ సంగతి మీతో చెప్తున్నానంటే, మన దేవుడు మనల్ని ఆశ్చర్యపరిచే స్థితిలోకి నడిపించగలడు. హల్లెలూయా. కదా ఆ రోజు ఆమె కనబడింది, అది ఆశ్చర్యమేమో, అది జరుగుతుందా, అసలు నెరవేర్చబడుతుందా అని కదా. ఈరోజు మనం కూడా నా వైపు చూడండి, ప్రభువా అసలు నా అప్పులే తీరతాయి నాయన, అసలు నా పరిస్థితి అసలు మారిద్దా, నా స్థితి అసలు మార్చబడిద్దా, నా జీవితంలో నేను మేలును చూస్తానా అనే భయం వెంటాడుతూ ఉండవచ్చేమో. కానీ మన దేవుడు మనలను ఆయన హెచ్చించగలడు. ఆయన ఒకరిని తగ్గించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి పేదలను పైకి లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులు లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మనం చేసేటువంటి ఒక బలహీనపరిచే ఒక స్థితి ఏంటో తెలుసా, మనం ఆయన దగ్గర కూర్చోకుండా, ఆయన్ని వెతకకుండా, ఆయన్ని అడగకుండా మనంతట మనమే ఎవరు సహాయం చేస్తారా, ఎవరు మేలు చేస్తారా అని ఏం చేస్తున్నాం, మనం మనుషుల చుట్టూ తిరుగుతా ఉన్నాం. మన చూపంతా మనుషుల మీద ఉంది. కానీ మనం చూపు ఉండాల్సిన మనుషుల మీద కాదు, మనం లేవనెత్తే దేవుని హస్తం అయిపో. స్తోత్రం కలుగును గాక. కనుక ఏ పరిస్థితుల గురించి భయపడుతున్నావో ఆ పరిస్థితిని దేవుడు ఆశ్చర్యపరిచే విధంగా చేయగలడు ఆయన. ఏ పరిస్థితుల గురించి దిగులు కలిగి ఉన్నామో ఆ పరిస్థితిని మేలుకరంగా ఆయన చేయగలడు. చెప్తాం గట్టిగా ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ రాత్రి వేళ ఒక తీర్మానంలోనికి వద్దాం. ఈ రాత్రి వేళ ఒక నిబంధనలోనికి వద్దాం. ఈ రాత్రి వేళ ప్రభు పాదాలు మనం వేడుకుందాం. అయ్యా దేవుడు ఖచ్చితంగా 3 వ్యక్తులు దేవుడు మన ఎదుట ఉంచారు. మొదటిది ఎవరు? మరియా. మరి ఎలా మార్పు చెందింది? అవిశ్వాసంలో నుండి. ఇది ఎలా జరుగుతుంది అని ఆమె నీ మాట చొప్పున నాకు ఎన్ని రోజులకు మార్పు చెందింది ఆమె? నిమిషాల్లోనే అవిశ్వాసం ఆమెలో నిలిచిపోవట్లేదు, పని వెంటనే మార్పు చెందింది. రెండవదిగా యోసేపు వెడినాడను ఉద్దేశించాడు, తిరిగి మరలా చేర్చుకున్నాడు. సమాధానానికి నడిపించబడ్డాడు. మూడవదిగా గొర్రెల కాపర్లు మిక్కిలి భయము నుండి మిక్కిలి ఆశ్చర్యములోనికి నడిపించబడ్డారు. కనుక క్రిస్మస్ దినాలలో వాళ్ళు ప్రియదేవుని పిల్లల వారి ఆత్మీయ స్థితి మార్పు చెందింది, రూపాంతరపు చెందారు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మన జీవితాలు గట్టి రూపాంతరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. సమాధాన స్థితిలోకి నడిపించబడుదుముగాక. అవిశ్వాసం అని విశ్వాసంలోకి నడిపించబడుదుముగాక. గట్టిగా ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం ఈ సమయంలో, ప్రభు పాదాలు పట్టుకుందాం ఈ సమయంలో. తండ్రి, మా జీవితంలో నీ కృప దయచేయండి అయ్యా.
అవిశ్వాసపు అనుభవాలలోనికి నుండి మమ్మల్ని విడిపించండి. అవిశ్వాసపు స్థితుల నుండి విడిపించండి. విశ్వాసం మేము నడిపించబడాలి. అసమాధానంలో నుండి సమాధానకరమైన స్థితికి నడిపించబడాలి. మిక్కిలి భయము నుండి మిక్కిలి ఆశ్చర్యంలోకి నడిపించబడాలి.